Good afternoon, everyone. SA1 Mathematics 10th class to 2025 to 2026 వచ్చినటువంటి SA1 క్వశ్చన్ 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ABC DE parallel to BC and AD is to DB is equal to 2:3, then AE is to EC is equal to ఎంత? ఇది 1 మార్క్ క్వశ్చన్. ఇది ఓకేనా? 1 మార్క్ క్వశ్చన్. ఇది 1 మార్క్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ABCలో DE parallel to BC and AD is to DB is equal to 2:3, then find AE is to EC is equal ఎంత అని చెప్తాను. అంటే మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దానికి సంబంధించిన అంశాలు మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇచ్చారు ఇక్కడ. ఇన్ ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ ABCలో DE parallel to BC. సో ఈ విధంగా తీసుకోవచ్చు కదా, DE parallel to BC. ఓకేనా? DE parallel to BC. ఇప్పుడు ఈ బొమ్మను మనకి చూడండి, ఫిగర్ చూడండి, మనకి ఒక థీరం గుర్తు వస్తుంది. బై యూజింగ్ థేల్స్ థీరం. థేల్స్ థీరం ప్రకారం చెప్పండి. AD బై DB, ఇక్కడ AD ఎంత ఇచ్చాడు? ఇక్కడ AD ఈజ్ ఈక్వల్ 2, నెక్స్ట్ DB ఈజ్ ఈక్వల్ టు 3. AD 2, DB 3 అనమాట. మనం కనుక్కోవాల్సింది AE కనుక్కోవాలి, నెక్స్ట్ EC కనుక్కోవాలి. ఓకేనా? సో దేర్ఫోర్ మనం ఈ యొక్క ఫిగర్ చూడగానే మనకి గుర్తొచ్చే థియరం ఏంటంటే బై యూజింగ్ థేల్స్ థియరం ప్రకారంగా చెప్పండి. AD బై DB which is equal to AE by EC. AD వాల్యూ ఎంత? AD వాల్యూ 2 by DB వాల్యూ ఎంత? DB వాల్యూ 3 which is equal to AE by EC. So therefore AE is to EC. దీన్ని ఏం రాసుకోవచ్చు? రేషియో అంటే ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఏం రాసుకోవచ్చు? ఇది 2:3 is equal to దీన్ని AE is to EC రాసుకోవచ్చు. దీన్ని ఫ్రాక్షన్ని ఇస్టు రాసుకోవచ్చు కదా, AE is to EC. సో therefore AE is to EC అన్న EC అంటే 2:3కి ఈక్వల్ అనమాట. సో therefore ఎంత ఆన్సర్ ఇది? AE is to EC ఎంత మనకి? 2:3. ఆప్షన్ ఏ అనమాట. ఆప్షన్ ఏ. AE is to EC is equal 2:3కి ఈక్వల్ అనమాట. సో therefore ఆప్షన్ ఏ అనేది కరెక్ట్.